నువ్వు సారీ చెప్తే పోయిన మా నాన్న పరువు తిరిగి వస్తుందా? జరిగిన అవమానం పోతుందా? అని అడుగుతాడు ధీరజ్. దాంతో ప్రేమ మామయ్య గారిని మా నాన్న వాళ్ళు అవమానించినందుకు నాకు బాధగానే ఉంది. కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా అందరిలాగే మాట్లాడతావు ఏంటి అని అడుగుతుంది. నువ్వు ట్యూషన్స్ చెప్పటానికి, జాబ్ చేయటానికి వీల్లేదని మా నాన్న చెప్పారు కదా! నేను కూడా నీకు చాలా సీరియస్‌గా చెప్పాను. అయినా సరే నువ్వు బయటకు వెళ్లి డాన్స్ క్లాసులు చెప్పావంటే ఏమనుకోవాలి? మా నాన్నకి అవమానం జరిగినా పర్లేదనే కదా నీ ఉద్దేశం అని అంటాడు ధీరజ్. అలా కాదు ధీరజ్, నువ్వు ఒక్కడివే కష్టపడుతుంటే చూడలేకపోయాను. నా వంతుగా నీకు తోడు నిలబడాలనే అనుకున్నా. నీ కష్టం చూడలేక నేను ఈ పని చేశాను. నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా ధీరజ్ అని అంటుంది ప్రేమ. నేను చేసే పని కష్టంగా ఉందని నీతో చెప్పానా? ఉంటే ఉంటుంది. అయినా నేను కష్టపడితే నీకెందుకు? నీకేం సంబంధం అని అంటాడు ధీరజ్. ఆ మాటతో ప్రేమ మరి నా గురించి నీకెందుకు? నీకేం సంబంధం ఉందని ఇదంతా చేస్తున్నావు? నన్ను చదివించడం కోసం నువ్వు సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్నావు అని నిలదీస్తుంది ప్రేమ. ఎందుకంటే నువ్వు నా బాధ్యత కాబట్టి అని అంటాడు ధీరజ్. నీ మెడలో తాళి కట్టాను కాబట్టి నిన్ను చూసుకోవటం నా బాధ్యత. అందుకే నేను ఎంత కష్టమైనా పడుతాను. నీకు నేను ఎలా బాధ్యతో నువ్వు నాకు అలానే బాధ్యత. నా కోసం నువ్వు నిలబడ్డావు కాబట్టి నేను నీ కోసం నిలబడుతున్నా అని అంటుంది ప్రేమ. నేను నీకు బాధ్యత ఎలా అవుతానే అని అంటాడు ధీరజ్. ఎందుకంటే నువ్వు నా మొగుడివిరా అని అంటుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్ సైలెంట్ అయిపోతాడు. అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ తనని ధీరజ్ కూడా అర్థం చేసుకోలేకపోయాడని బాధపడుతుంది. ఇక ఇంట్లో ఎవరు బాధపడుతున్నా, గొడవలు పడుతున్నా శ్రీవల్లి డాన్స్ చేసి రాక్షసానందం పడుతుంది. అమ్మ చెప్పినట్టు మోసగాళ్ళ వైపే దేవుడున్నాడు. నా గుట్టు ఎక్కడ బయటపడుతుందో నన్ను బయటకు పంపేస్తారని భయపడ్డా. ఈ గొడవని ఇంకా పెద్దది చేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చచ్చేట్టు చేయాలని అనుకుంటది శ్రీవల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.